హలో అండి, ఈ వీడియోలో మీకు పైపింగ్ వేసి హ్యాంగింగ్స్ అనేవి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా డోరీస్ రెడీ చేసి పెట్టేసుకోండి. అలాగే నేను చూపిస్తున్నట్టుగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని అండ్ రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకోండి. ఆ రౌండ్ షేప్ వచ్చిన దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి 4 పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను. అట్లా అంటే ఒక డోరీకి వచ్చేసి 2 హ్యాంగింగ్స్ వస్తాయన్నమాట. అలాగే ఒరిజినల్ క్లాత్ని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పీసెస్కి మనం పైపింగ్ అనేది వేయాలి. ఆల్రెడీ నేను సిల్వర్ కలర్ పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను, పైపింగ్ థ్రెడ్. ఇప్పుడు దాన్ని స్ట్రైట్గా ఉన్న వైపు వదిలేసి రౌండ్గా ఉన్న వైపు మాత్రమే పైపింగ్ అనేది వేయాలి. మధ్యలో అలా టాకాలు పెట్టుకుంటే చాలా ఈజీగా రౌండ్ అనేది తిరుగుతుందండి. ఆ టాకాలు పెట్టడం అనే దాన్ని మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే కొన్ని ఏరియాస్లో కొంతమంది డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. టక్స్ పెట్టడం, టాకాలు పెట్టడం, సంథింగ్ ఏదో అంటారు. మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు పైపింగ్ వేసుకున్న పీస్ని ఒరిజినల్ క్లాత్ పైన రివర్స్లో పెట్టి దానిపైన కుట్టు వచ్చేలాగా చూడండి. ఆల్రెడీ మనం కుట్టు వేసాం కదా, ఆ కుట్టు పైనే మళ్ళీ కుట్టు రావాలి. అలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి అక్కడక్కడ టాకాలు పెట్టేసుకొని క్లాత్ని అయితే చూపిస్తున్న విధంగా రివర్స్లో తిప్పేయాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది. అలా వచ్చిన దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేయండి. సేమ్ ఇదే విధంగా 4 పీసెస్ కూడా తయారు చేసుకోవాలి. చాలా నీట్గా ఉంటాయండి. ఇలా అంటే హెవీగా హ్యాంగింగ్స్ వద్దు అని అనుకున్న వాళ్ళకి ఇలా బెల్ షేప్లో, రౌండ్ షేప్లో కట్ చేసుకొని పైపింగ్ వేస్ట్ చేస్తే షేప్ అనేది బెల్ షేప్లో వస్తుంది. నార్మల్గా కోన్ షేప్లో వస్తుంది కదా, అలా కాకుండా బెల్ షేప్లో వేస్తే చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ నేనైతే డబుల్ వేసాను, మీరు సింగిల్ వేసుకున్నా చాలా నీట్గా ఉంటుంది. అండ్ కాంట్రాస్ట్ కలర్లో పైపింగ్ వేస్తే ఇంకా లుక్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను పింక్ కలర్కి సిల్వర్ కలర్ వేసినట్టుగా కాంట్రాస్ట్ కలర్లో వేయండి. అండ్ ఇప్పుడు చూసారు కదా, అలా రెడీ అయిపోయిన క్లాత్లో మధ్యలో నుంచి మనం రెగ్యులర్గా ఎలా కోన్ షేప్లో ఎట్లా వేస్తామో అట్లనే మిడిల్లో డోరీ పెట్టేసి గట్టి కుట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. వేసిన దాన్ని రివర్స్ చేస్తే మనకి బెల్ షేప్లో పైపింగ్ విత్ పైపింగ్తో హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో, చూడడానికి ఎంత బాగుందో. ఇలా సింగిల్గా కూడా వేయచ్చు, డబులే వేయాలని ఏం లేదు. అలాగే మిగిలినవన్నీ కూడా రెడీ చేసేసుకోండి. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను పెట్టంగానే నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేస్తాయి. అలా టక్స్ పెట్టడం వల్ల రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది అన్నమాట. టక్స్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ టైలర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో అనేది. అండ్ బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది, నేర్చుకునే పిల్లలకి, ఇప్పుడిప్పుడే నేర్చుకునే పిల్లలకి. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో బెల్స్ అనేవి. హెవీగా అవసరం లేదు, సింపుల్గా కావాలి అన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ అనమాట. ఇలా వేసుకుంటే చూడడానికి కూడా యూనిక్గా ఉంటాయి. అండ్ ఇప్పుడైతే నేను వీటికి టక్స్ పెట్టకుండా నార్మల్గా వేస్తున్నాను. డిఫరెన్స్ చూడండి ఎలా వచ్చిందో. సో కుట్టేటప్పుడు అన్ఈజీగా లేకుండా ఉండడానికి నేను టక్స్ పెట్టమని చెప్పింది. టక్స్ పెడితే ఫినిషింగ్ అయితే సేమ్ వస్తుంది, ఎందుకంటే మనం క్రాస్గానే తీసుకున్నాం కదా పైపింగ్ వేయటానికి థ్రెడ్ అనేది. సో ఫినిషింగ్ అయితే సేమ్ వస్తుంది, కానీ ఇలా ఫోల్డ్ అవ్వకుండా ఉంటుందన్నమాట టక్స్ పెట్టడం వల్ల, స్ట్రైట్గా వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక డోరీ అయితే కంప్లీట్ అయిపోయింది, అండ్ ఇంకొకటి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ బ్లౌజ్కి అయితే మనం మార్క్ చేసుకున్న దగ్గర ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ అటాచ్ చేసి పెట్టేసేయండి.
చాలా ఈజీ అండి. సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇదే ప్రిఫర్ చేయండి. మీకు కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. చూడ్డానికి కూడా చాలా నీట్ లుక్ ఉంటుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో బెల్స్ అనేవి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ చూడాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ హ్యాంగింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.